నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరంలో నేడు ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు. నివాళులర్పించిన నాయకులు, అధికారులు. ఇంధన వినియోగాన్ని తగ్గించి ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి. జాయింట్ కలెక్టర్ శ్రీధర్. ప్రతి ఒక్క వాహనదారుడు వాహన పత్రాలను, డ్రైవింగ్ లైసెన్స్ ను ఆధార్ కు అనుసంధానం చేసుకోవాలి. డిప్యూటీ కమిషనర్ ప్రభురాజ్. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 50 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్వాతంత్రానికి ముందు గాంధీజీ ఇచ్చిన పిలుపు మేరకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని పలుమార్లు జైలుకెళ్లారు. స్వాతంత్ర ఉద్యమ అనంతరం ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన చేసిన త్యాగం అజరామరం. ప్రతి ఒక్క ఆంధ్రుడు గుర్తుంచుకోవాల్సిన ఆ అమరజీవి వర్ధంతిని పురస్కరించుకొని నగరంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలను స్థానిక అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మానవ సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు త్యాగఫలంతో సాధించుకున్న తెలుగు రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధితో రెండుగా విడదీసిందన్నారు. ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి ఆయన త్యాగాన్ని గుర్తించుకుంటారని, భౌతికంగా లేనప్పటికీ అందరి తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆత్మార్పణతో ఆయన పోరాట ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం జరిగింది. అయితే పొట్టి శ్రీరాములు యొక్క ఆత్మ క్షోభించే విధంగా తెలుగు జాతిని నిట్ట నిలువున ఆనాటి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం చెల్చడం జరిగింది. అందుకు మూల్యం కూడా చెల్లించుకోవడం జరిగింది. పొట్టి శ్రీరాములు యొక్క క్షోభ, ఆయన శాపం పాపమై ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. అలాగనే కేసీఆర్ కూడా ఫలితాన్ని తప్పకుండా త్వరలోనే అనుభవిస్తాడు. ఏదేమైనా అమరజీవి యొక్క పోరాట ఫలితాలు, ఆయన యొక్క త్యాగాలని ఈ తెలుగు జాతి అన్నిటికీ మర్చిపోదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు పొట్టి శ్రీరాములు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీని స్థాపించటం. ఇంధన వినియోగాన్ని తగ్గించి ప్రతి ఒక్కరూ పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీధర్ కోరారు. ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా నేడు నిర్వహించిన ఎనర్జీ వాక్ ను ప్రారంభించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఎల్ఈడి బల్బుల వినియోగం ద్వారా విద్యుత్తును ఆదా చేయవచ్చని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని జేసీ ఈ సందర్భంగా కోరారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నెట్ క్యాప్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఇంధన పొదుపుపై పలు కార్యక్రమాలు చేపట్టింది. దానిలో భాగంగా నేడు స్థానిక కలెక్టరేట్ నుండి మార్కెట్ కూడలి వరకు ఎనర్జీ వాక్ ను నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీధర్, నెట్ క్యాప్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హర్నాథ్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మితిమీరిన ఇంధన వినియోగం వలన వనరుల కొరత ఏర్పడటమే కాక పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, ఇంధన వినియోగం తగ్గించేలా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాలు చేపట్టామని నెట్ క్యాప్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో జేసీ శ్రీధర్ మాట్లాడారు. భాగంగా మనం ఈరోజు ఇంధన నడక అనే దాన్ని మనం ఈరోజు గుంటూరు జిల్లాలో చేస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఎనర్జీ కన్జర్వ్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ ప్రొడ్యూస్డ్ అనే కాన్సెప్ట్ని ప్రతి ఒక్కరికి తీసుకువెళ్ళాలంటే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం ఎల్ఈడి బల్బు రీప్లేస్మెంట్ అనేది ఈరోజు కార్యక్రమం తీసుకున్నాము. మన ప్రతి ఇంట్లోనూ ఉన్నటువంటి ఇన్కాండిసెంట్ బల్బు, అంటే మనం ఎర్ర బల్బు ఏదైతే ఉందో, మనం రెగ్యులర్గా ఇంతకుముందు వాడే బల్బు ఏదైతే ఉందో దాన్ని రిప్లేస్ చేసి కేవలం 10 రూపాయలకే ఈ బల్బు ప్రతి ఇంటికి కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. సో దానివల్ల ఒక నెలలోనే ఇంచుమించుగా 9 నుంచి 10 యూనిట్ల వరకు కూడా కరెంటు ఆదా చేసుకునే అవకాశం ఉంది. సో ప్రతి ఇల్లు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఇన్కాండిసెంట్ బల్బ్స్ని ఈ ఎల్ఈడి బల్బ్స్ తోటి రీప్లేస్ చేసుకోవచ్చు. అలాగే
సిఎఫ్ఎల్ కానివ్వండి, లేకపోతే ట్యూబ్ లైట్స్ కానీ వాటితో పోల్చుకున్నా కూడా ఎల్ఈడి బల్బ్స్ సుమారుగా 50% వరకు కూడా ఎనర్జీని ఆదా చేస్తాయి. కాబట్టి అందరూ కూడా ఎల్ఈడికి షిఫ్ట్ అవ్వాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మన దైనందిన కార్యక్రమాల్లో మనం కేవలం మన పద్ధతుల్లో మార్పు చేసుకోవడం వల్ల సుమారుగా 30% ఆఫ్ ద ఎనర్జీని మనం కన్సర్వ్ చేసుకోవచ్చు. మనం మోటార్ సైకిల్ మీద వెళ్ళినప్పుడు కానీ, కార్ మీద వెళ్ళినప్పుడు కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మనం ఇంచుమించుగా 1 మినిట్ మనం ఆగుతాం. ఆ టైంలో మనం వెహికల్ని ఆపుకోవటం కానివ్వండి, లేకపోతే ఒక సరైనటువంటి స్పీడ్లో వెళ్ళటం, అలాగే ఒక స్థిరమైనటువంటి స్పీడ్లో వెళ్ళటం, ఇలాంటివన్నీ కేవలం మనలో కొన్ని మార్పులు, మన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవటం వల్ల సుమారుగా 30% వరకు కూడా ఎనర్జీ కన్జ్యూమ్ చేయొచ్చు. అలాగే ఇంట్లో కూడా మనం ఎనర్జీ వాడే విధానంలో లైట్లు వాడకంలో కానీ, ఫ్యాన్లు వాడకంలోను, ఏసీలు వాడకంలోను, అలాగే ఇప్పుడు మనకి సోలార్ వాటర్ హీటర్ అనేది ఈరోజు టెక్నాలజీ పరంగా బాగా కస్టమైజ్ అయిపోయింది. ఇవాళ మన ప్రాంతాల్లో కూడా 100% సోలార్ వాటర్ హీటర్స్ యూజ్ చేసుకునే అవకాశం ఉంది. సో దట్ మనం వీ కెన్ కంప్లీట్లీ రీప్లేస్ ఈ వాటర్ ఎలక్ట్రికల్లీ పవర్డ్ వాటర్ హీటర్స్. సో ఐ థింక్ వి విష్ ఆల్ వెరీ బెస్ట్ ఫర్ దిస్ 1 వీక్ ఆఫ్ సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ. జిల్లాలో ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహన పత్రాలను ఆధార్తో అనుసంధానం చేసే ప్రక్రియ ప్రారంభమైందని, వాహనదారులందరూ తప్పనిసరిగా తమ లైసెన్స్ను, వాహనాల రిజిస్ట్రేషన్ను ఆధార్ సీడింగ్ చేసుకోవాలని రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రభురాజు కోరారు. మెప్మా ఆధ్వర్యంలో జిల్లాలోని 235 పెట్రోల్ బంకులలో ఆధార్ సీడింగ్ను నిర్వహిస్తున్నామన్నారు. పెట్రోల్ బంకుల వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లలో సంబంధిత పత్రాలను అందజేసి సహకరించాలని ఆయన కోరారు. రవాణా శాఖలోని అన్ని రికార్డులను ఆధార్తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో వాహనాల రిజిస్ట్రేషన్ను, డ్రైవింగ్ లైసెన్స్లను అనుసంధానం చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. నేడు పెట్రోల్ బంకుల వద్ద నుండి ఆధార్ సీడింగ్ ప్రక్రియను ప్రారంభించిన అనంతరం ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ ప్రభురాజ్, మెప్మా పీడీ ప్రశాంతి మీడియాతో మాట్లాడారు. ఆధార్ దేశవ్యాప్త సంఖ్య అవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పౌర సేవలను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మెప్మా సెర్ప్ కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా ఈ సీడింగ్ ను చేపట్టామన్నారు. ప్రతి వాహనదారుడు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ జిరాక్సులను తమ కార్యకర్తలకు అందించి ఆధార్తో అనుసంధానం చేయించుకోవాలని వారు కోరారు. మన జిల్లాలో 230 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ 230 పెట్రోల్ బంక్లో ఆధార్ సీడింగ్ గురించి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫోటోస్టాటు, డ్రైవింగ్ లైసెన్స్ ఫోటోస్టాటు, ఆధార్ ఫోటోస్టాట్ని అప్లికెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. వాటిని ఆధార్ సీడింగ్ చేస్తాము. ఇది కుడియడంగం జిల్లాలో ఈ నెల నుంచి అన్ని పెట్రోల్ బంక్స్లో స్టార్ట్ అవుతుంది. దీని గురించి మాకు మెయిన్గా పీడీ మెప్మా వారు సహకరిస్తారు. వారి వాలంటీర్స్ ఉంటారు. వారు ఏ రకంగా చేస్తారనేది పీడీ గారు వివరిస్తారండి. లేదండి, ఒక్కటేసారి మీ డ్రైవింగ్ లైసెన్స్ మీ పేరును ఉంటే ఫోటోస్టాట్ డ్రైవింగ్ లైసెన్సు, వెహికల్ కనుక మోటార్ సైకిలా, మోపెడా, కారా అనేది ఏదైనా కానీ దాని ఫోటోస్టాటు మీ ఆధార్ కార్డు ఫోటోస్టాట్తో జతపరిచి ఏదైతే మెప్మా వాళ్ళ వాలంటీర్స్ ఉంటారో వారికి సబ్మిట్ చేస్తే ఒక్కసారి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అని అంటే దానికేనండి, ప్రత్యేకంగా మా కార్యాలయానికి వచ్చి సబ్మిట్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఊర్లోనూ పెట్రోల్ బంక్ ఉంది. ఇంధనం అనేది లేకుండా వాహనం నడపడం జరగదు. కాబట్టి పెట్రోల్ బంక్స్ అయితే కరెక్ట్ ప్లేస్ అనేసి గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. దానివల్ల పెట్రోల్ బంక్స్లో లాంఛనంగా వాళ్ళు ప్రారంభిస్తున్నారు. సహకారంతో మన ప్రతి వాహనదారు కూడా ఆధార్ నెంబర్ కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మన జిల్లాలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ముందుగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో జరిగింది. ఇప్పటి వరకు ఉన్న గైడ్ లైన్స్ ఏంటంటే ఎవరైతే వాహన వినియోగదారుడు ఉన్నారో, లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆధార్ నెంబర్ని లింక్ చేసుకోవాలి. వాళ్ళు ఆఫీసెస్కి వెళ్ళి లింక్ చేసుకోవడం అనేది కొంత ఇన్కన్వీనియన్స్ కలగొచ్చు. కాబట్టి వాళ్ళకి మనము పెట్రోల్ బంక్స్కి పెట్రోల్ తీసుకోవడానికి, డీజిల్ తీసుకోవడానికి వస్తారు. కాబట్టి ఆ సందర్భంలోనే వాళ్ళ వివరాలను సేకరించే ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మన ఎస్హెచ్జి ఫ్యామిలీస్లో ఉండే యాక్టివ్ మెంబర్స్ కానీ, పీడబ్ల్యూడి పర్సన్స్ విత్ డిజేబిలిటీ, తక్కువ డిజేబిలిటీతో ఉన్న సిఆర్పిస్ని కానీ తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఈ కార్యక్రమం చేసినందుకు వాళ్ళు కొంత సర్వీస్ ఛార్జ్ కూడా పే చేస్తాం. అయితే ముందుగా 2-3 రోజులు క్యాంపెయిన్ చేయడం అనేది ఉంటుంది. వాహనదారుడు అందరూ కూడా తన ఆధార్ నెంబర్ని పెట్టుకోవాలి అని. తర్వాత వాళ్ళ వివరాలు ఇక్కడ నమోదు చేసుకుంటారు. నమోదు చేసుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ వెహికల్కి ఒక స్టిక్కర్లా వేయడం అనేది జరుగుతుంది. అవి అన్నీ కూడా మన పోర్టల్లో, అఫీషియల్ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ పోర్టల్లో కూడా అప్డేట్ చేయడం అనేది
జరుగుతుంది. సో మీ ద్వారా మా అందరి రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి వాహనదారుడు కూడా తన ఆధార్ నెంబర్ని తీసుకొని దగ్గరలో ఉండే పెట్రోల్ బంక్కి వచ్చి ఇక్కడ ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళకి ఇస్తే వాళ్ళు నమోదు చేయడం అనేది చేస్తారు. స్థానిక జిల్లా పరిషత్లో జరిగిన కలెక్టర్ గ్రీవెన్స్ సెల్కు జిల్లా నలుమూలల నుండి బాధితులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. నేడు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని కలెక్టర్ కాంతిలాల్ దండే, డిఆర్ఓ నాగబాబు, ఇతర అధికారులు జడ్పీలో ఘన నివాళులు అర్పించారు. అనంతరం బాధితుల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నమోదైన ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా తెనాలి ప్రాంతానికి చెందిన కొందరు వికలాంగులు జడ్పీకి చేరుకున్నారు. నిరుపేదలైన తమకు వికలాంగుల కాలనీ ఏర్పాటు చేసి నివేశిత స్థలాలు కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు. గతంలో ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎటువంటి స్పందన లేదన్నారు. ప్రభుత్వం తమకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఆదుకోవాలని వారు కోరారు. 5 సంవత్సరాల నుంచి నివేశ స్థలాలు వికలాంగులు లేక అద్దెలు కట్టుకోలేక రోడ్ల వెంట బస్ స్టాండింగ్లో ఆరోగ్య నుంచి కూడా నివసిస్తున్నాము. ఎన్నోసార్లు అధికారులను ఆర్డీఓని ఎంఆర్ఓని కలిసిన అర్జీలు ఎన్నోసార్లు పెట్టుకున్నా కూడా 5 సంవత్సరాలు చెప్పుకున్నా తప్ప వికలాంగులు నివేశిత స్థలాల గురించి పట్టనట్టే ఉన్నాడు. ఆ విషయం మేరకి మా సమస్య తెలుపుకుంటానికి జనాల నుంచి 50 మంది వికలాంగుల వరకు వచ్చాము. ఈరోజు జిల్లా కలెక్టర్ సార్కి మా సమస్య తెలుపుకొని త్వరలో సార్ ప్రతి వికలాంగుల కాలం ఏర్పాటు చేసి అడుగున పేదవాళ్ళకి స్థలాలు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. రాజుపాలెం మండలం దేవరంపాడు గ్రామానికి చెందిన అంకారావు అనే ఫిర్యాదుదారి మీడియాతో మాట్లాడారు. తమ గ్రామ శివారులో ఉన్న సుమారు 250 ఎకరాల ఆంబోతు మాన్యాన్ని గత 40 సంవత్సరాల నుండి నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీలు సాగు చేసుకుంటున్నామని, అటవీ భూమి అని అధికారులు కోర్టులో కేసు వేయగా కోర్టు రెవెన్యూ భూమి అని తీర్పు వెలువరించింది. ఎన్నో సంవత్సరాల నుండి ఆ పొలంపై ఆధారపడి జీవిస్తున్న తమకు ప్రభుత్వం పట్టాలు ఇప్పించాలని ఆయన కోరారు. దేవరపాలెం గ్రామ శివారులో ఉన్నటువంటి ఆంబోతమైన పొలాన్ని 250 ఎకరాలని మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు గత 40 సంవత్సరాలు చేసుకుంటున్నాం. అది అటవీ భూమి అని వాళ్ళు, రెవెన్యూ పరంగా భూమి అని మేము గత 40 ఏళ్ళ నుంచి కూడా కోర్టులో వేసుకుంటా కోర్టులో మా మీద కేసులు ఎన్ని పెట్టినా కానీ మేము కోర్టులో కేసు కొట్టేపించుకొని ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. మా తాతలు కానీ చేసుకున్న మా పొలాలు మాయనని, ఆ పొలాలు మాకు రెవెన్యూ పోరంబా కానీ మాకు పట్టాలు ఇప్పించవలసిందిగా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. QTV న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.